చేస్తున్నారో నరేంద్ర మోడీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మాత్రాన్ని ప్రశ్నించడానికి ఈ దేశంలో పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ కాక దాని మిత్రపక్షం కాక ఉన్నటువంటి ఇండీ కూటమి ఏదైతే ఉందో అది నిలదీయడానికి ఏం కష్టమవుతుందో నాకేం అర్థం కాదు. ఎవరన్నా కానీ ఇవాళ నేను పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితితో సహా ఎవరమైనా సరే మనం పార్లమెంట్లో చర్చించవలసిన అవసరం ఉంది, నిలదీయవలసిన అవసరం ఉంది. ఇవాళ యావత్ ప్రతిపక్షం బాధ్యత. ఇప్పటికీ కేసీఆర్ గారు ఒక మాట అయితే బహిరంగ సభలో అన్నారు. నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న వారికి స్పష్టంగా మన తరపున రిప్రజెంట్ అయ్యేటువంటి వాళ్ళు నిలదీయవలసిన బాధ్యత ఉన్నది. ఎట్లయితే మన రిజర్వేషన్ సందర్భంలో బీసీ రిజర్వేషన్ సందర్భంలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలదీయాలని ఎట్లా అడిగినామో మనమే పూనుకొని ఎట్లయితే ఒక ప్రైవేట్ బిల్లు పెట్టాలని బీసీల గురించి మాట్లాడినామో దేశంలో విప్లవ పార్టీ అని చెప్పేదానికి చర్చలు లేదా కనీసం ఇంకొక మార్గం ద్వారా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి వాళ్ళే సంస్కృతి తెలియజేశారు. కాబట్టి మార్గం సుగమం చేయాలని చెప్పేసి మాత్రం విజ్ఞప్తి చేస్తామన్నా. మాట్లాడినందుకు చావులో మాట్లాడినందుకు మన రామచంద్రారెడ్డి గారి చావులో మాట్లాడినందుకు ఎన్ఐఏ గారు తెలంగాణ ఉద్యమం అలిగేశబ్దం ముందున్నటువంటి వారి మీద కేసులు పెట్టడం జరిగింది. ఇవాళ ఈ చావుకు రాకుండా న్యూట్రలైజ్ చేయడం ఏదైతుందో అది గాథ ఎన్నేతో మొదలైంది అనుకుంటున్నా. ఇప్పటిదాకా అనేకమైన పనులు జరిగినాయి కానీ చావుకు పోయినందుకు కూడా అరెస్టులు చేసి ఎన్ఐఏ కింద కేసులు పెట్టడం అంటే ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. నేను ప్రజాప్రభుత్వం అని ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పాక హనుమంతు క్లాస్మేట్స్ మిత్రులు అన్ని పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్ ఉన్నటువంటి వాళ్ళు, రకరకాల వాళ్ళు, ఆయన బీఎస్సీ చదువుతున్న వాళ్ళందరూ కూడా వచ్చినారు. కనీసం ఒక సంవత్సరం సభ పెట్టుకోవడానికి ఒక మైక్ పెట్టుకుందామంటే పోలీసులు తమ సహజమైన పద్ధతిలో మైక్ పెట్టనివ్వకుండా చేసేటువంటి వాతావరణం ఉంది. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారికి, మీ పోలీసులకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము కొట్లాడుతున్నాము, అప్రజాస్వామికమైన పద్ధతి వ్యతిరేకంగా కొట్లాడుతుంటారు కదా, మరి మీరున్నటువంటి అధికారులు రాష్ట్రంలో కూడా ఇక్కడ అంత్యక్రియలు జరిగితే మాట్లాడుకోవడానికి సభ పెట్టుకోవడానికి మీరు మైకులు కట్ చేసి రానియకుండా బెదిరించి పంపితే ఎట్లా అని చెప్పేసి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా. ఏ ప్రభుత్వం అన్నా కానీ ఈ ప్రజల నుంచి గెలిచినటువంటి వాడు ఓటేసుకున్నటువంటి వాడు ఓటేసిన వాడి యొక్క రాజకీయ హక్కుని కాపాడవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉండడానికి జెండాలతో సంబంధం లేదు. సింగిల్ ఎజెండా ప్రజల యొక్క హక్కుల్ని కాపాడాలి. ప్రజల యొక్క హక్కుల్ని నక్సలైట్ గుంజుకున్నారని అనదలుచుకుంటే దానికి జవాబు కూడా పార్లమెంటరీ వ్యవస్థలే ఉంటుంది. ఇంతమందిని కాదని భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చింది కదా, ఇద్దరుగా ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లకి మీరు ఇవాళ తిరుగులేని రాజకీయ పార్టీగా అయింది కదా, ప్రజలు అనుకుంటే అవుతుంది. దానికి మీరెందుకు వంకర్ టింకర్గా పక్కదారిలో వస్తూ ఉన్నారు? ఆపరేషన్ కగారు పెరుగుది ఏకపక్షంగా ఎందుకు తీసుకుంటూ వస్తూ ఉన్నారు? ఇప్పుడు పోనీ అయిపోయింది. మీరు చెప్పే ప్రకారమే ఇంకా మార్చి 2026కు ముందే మీరు ముగిస్తున్నట్టు కదా, చెప్పే ప్రకారమే పిడికెడు మంది ఉన్నారు, సెంట్రల్ కమిటీ 4-5 ఉన్నారు. మరి 10 మందినో 20 మందినో మీరు నిరాయుధం చేయడానికి చట్టానికి అప్పచెప్పడానికి మీకు ఏం కష్టమైంది అని అడుగుతామన్నా. వెతికి ఎందుకు చంపాలంటున్నా. ఇప్పుడు కూడా పోనీ గతంలో వాళ్ళు పెద్ద సైన్యము దాడి చేస్తారు, మా సైనిక నష్టం చేస్తారు అనుకున్నారు. మీరు చెప్పే ప్రకారం బలహీనం అయిపోయారు కదా, పిడికెడు మంది మిగిలిరు కదా, మిగిలినప్పుడు మరి తీసుకోవాలి కదా. మనం చెప్పుకున్నట్టు పురాణాల ప్రకారమైన పాక హనుమంతు అంటే ఏంటిది? రాముడి ఉన్నటువంటి జెండా ధ్వజానికి ఎత్తినప్పుడు జెండాపై కపిరాదు కదా. హిందూ దేవుల గురించి మీరు చెప్తారు కదా, ఆయన ఇంకో పేరు గణేశే కదా. మరి హిందూ దేవుల పెట్టుకున్నటువంటి వాళ్ళకు మరి హిందువులకు ఉండే హక్కులు లేవా? హిందువులు ఏకపక్షంగా చంపవచ్చునా? మరి నువ్వు చెప్పే మావోయిస్ట్ పార్టీ మెజారిటీ నువ్వు చెప్పే హిందువులే ఉన్నారు కదా పుట్టుకరీత్యా. హిందూ ఒక్కరికి కూడా గీత పడనీయము. బంగ్లాదేశ్లో జరిగినట్లు మరి బంగ్లాదేశ్లో జరిగినందుకు బరాబర్ కొట్లాడాల్సిందే, బాగానే చేసినారు. మరి ఇక్కడ కూడా చేయాలి కదా, మీ బిడ్డలే కదా. అందుకోసం నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తామన్నా. ఇప్పటికే జరిగిన నష్టం జరిగింది చాలా. ఇప్పుడైనా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏకపక్షంగా మనుషులు చంపేటువంటి ఈ నరమేధం నుంచి ఆపి చర్చలకు పిలుస్తారా, రండి అని చెప్పేసి ఒక ప్లేస్ క్రియేట్ చేస్తారా? వాళ్ళకి ఏం చేస్తారో వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి రాదలుచుకున్నారు, బయట పనిచేయదలుచుకున్నారు. వారు చేయడానికి అవకాశం కల్పించాలని చెప్తున్నారు తప్ప మేము ఎవరం కూడా ఇవాళ వాళ్ళు సాయుధంగా ఉండి మిలిటరీ మీద దాడులు చేయాలని ఇంకేవాళ్ళు చెప్పడం కోసం నేను ఇవాళ మాట్లాడాను. ఆ స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం, వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రజల్లో మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఉన్న మేరకైనా కూడా వాళ్ళకి అవకాశం కల్పించే బాధ్యత మీ మీద ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికే చాలామంది ఈ ప్రాంతానికి వచ్చి మెయిన్ స్ట్రీమ్ మేము రాజకీయాలు చేస్తామని చెప్పి తెలంగాణకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే పరంపర కొనసాగి వారందరూ కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఇది చివరి ఎన్కౌంటర్ కావాలి. పాక హనుమంతు లాంటి స్థితి ఇంకొకరికి రాకుండా ఉండడం కోసం యావత్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతను మాత్రం గుర్తు చేస్తాం. తెలంగాణలో చాలా ఎక్కువ మంది రెండు దగ్గర అర్బన్ నక్సలైట్ లేదు. మునిగాల నారాయణరావు గారు ఉన్నారు. ఏమి కేసీఆర్ మా అందరికీ మా మొదటి టీఆర్ఎస్ నిర్మాత ఉన్నటువంటి వారి క్లాస్మేట్స్ చాలా మందికి ఉన్నటువంటి చాలా మంది వాళ్ళందరూ వాళ్ళ ప్రేమ కొద్ది వచ్చినారు. ఒక మనిషిని చంపడం అన్యాయం అనడమే అర్బన్ నక్సలైట్ అయితే అర్బన్ నక్సలైట్ అనిపించుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది సిద్ధంగా నేను స్టేట్ చెప్పదలుచుకున్నాను. ఈ తెలంగాణ గడ్డ మనిషి చచ్చిపోతే రాజకీయాలతో సంబంధం లేకుండా స్పందించేటువంటి